జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు చిన్నజీయర్ స్వామివారు చతురామ్నాయ పీఠాల గురించి శంకరాచార్యుల వారి యొక్క పరంపర, శంకరాచార్యుల వారి చరిత్రనే అపహాస్యం చేసేలాగా ఇన్ని తరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా చెప్పుకుంటున్న చరిత్ర అంతా కూడా పూటకం. ఈ శంకర పరంపరలో ఉన్న వారంతా కూడా హిందువులందరినీ మోసం చేస్తూ వచ్చారు. ఈ శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలు ప్రతిష్ఠించారనేది ఒక పెద్ద అబద్ధం అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. మా యొక్క విన్నపం ఏమిటయ్యానంటే, వారు ఒక చిన్న మాట అన్నారు. జ్యోతిష్మఠ్ పీఠంలో అంటే ఏ జ్యోతిని కాపాడాలని చెప్పేసి అక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేశారో ఆ జ్యోతిని కాపాడడమే ఆ యొక్క పీఠం యొక్క ధర్మం అని చెప్పేసి మీరు అన్నప్పుడు, నేను ఒక ఆర్యవైశ్యుడిగా నా ఆవేదన మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మా యొక్క ఆర్యవైశ్య కులానికి సంబంధించిన వైశ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మా తల్లి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్నిప్రవేశం చేసి 102 మంది మా పూర్వీకులు అమ్మవారితో కలిసి అగ్నిగుండ ప్రవేశం చేసి ఈ యొక్క కులాన్ని వ్యవస్థీకృతం చేసి వైశ్యవర్ణ సంస్కారాన్ని, అంటే వేదోక్త కర్మలు చేసుకుంటూ వైశ్యుడు అన్నవాడికి ఎలా జీవించాలి అన్నది ఆనాడు 4600 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. కానీ మీ పుణ్యమాని ఒక 50 ఏళ్ల నుంచి, ఒక 60 ఏళ్ల నుంచి ఈ వైష్ణవులు అనే ఒక పోకడను తీసుకొని వచ్చి నేను జగ్గయ్యపేట ప్రాంతంలో జీవిస్తూ ఉంటాను. మా జగ్గయ్యపేట ప్రాంతంలో సగానికి సగం మంది మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి వారు మేము రామానుజాచార్యుల వారి యొక్క సంప్రదాయానికి సంబంధించిన వారు అని చెప్పేసి సంప్రదాయం మార్చుకోవడం జరిగింది. మీరు ఒక సంప్రదాయానికి సంబంధించిన చరిత్రని అపహాస్యం చేసేలాగా మాట్లాడిన మీరు ఏ శంకరాచార్యుల వారి గురించి గొప్పగా చెప్పారో, వారు ప్రవేశపెట్టిన భాష్యాల్లో ఉన్న పటుత్వం గురించి మాట్లాడారో, ఆ సంప్రదాయంలో ఉన్న వారి యొక్క వారసులకి మీరు సమాశ్రయాలను ఇచ్చి శంకుచక్రాలని ముద్ర వేసి వారిని శ్రీవైష్ణవ ధర్మంలోకి తీసుకున్నారే, ఇది ఏ ధర్మశాస్త్రంలో చెప్పిందండి మీరు సంప్రదాయం మార్చచ్చని? ఈరోజు మా యొక్క కులధర్మాన్ని కాపాడుకోవడం కోసం మేము ఇటువంటి ఏమంటారు, ఇలాగ మారకూడదని చెప్పడం కూడా మాకు చాలా భయంగా ఉంది. ఎవరు ఏ రకంగా స్పందిస్తారని. ఇంకా శత్రువులు అవుతున్నారే తప్పించి అమ్మవారు ఏ లక్ష్యం కోసం ఈ ధర్మాన్ని ఏర్పాటు చేసిందో దాని గురించి తెలుసుకొని, కనీసం దాని గురించి చెప్తుంటే విని దాన్ని అర్థం చేసుకొని దానికోసం బ్రతకాలి, అలాగే మనం జీవించాలి అని కోరుకునే యువత లేదు. దాన్ని అర్థవంతంగా చెప్పే పెద్దవారు లేరు. ఈరోజు దానిని సంస్కరించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్న మాలాంటి వాళ్ళకి మీరు ఇస్తున్న బహుమతి ఏంటయ్యారంటే, శంకరాచార్యుల వారి యొక్క పరంపర మీద ఒక బురద జల్లడం. మా యొక్క కులాచారం అన్నది అనాదిక స్మార్త సంప్రదాయంలోనూ నడుస్తూ వచ్చింది. ఏ శృంగేరి పీఠంలో విద్యారణ్యుల వారి గురించి చెప్పారో వారి యొక్క అన్యాయులుగానే మేము నడుస్తూ వచ్చాము. ఈ యొక్క ధర్మం నిలబడింది. మీకు వస్తున్న ప్రతి ఒక్క భిక్ష కూడా మా కుటుంబాల నుంచి వస్తుంది. అంటే మిగతా కులాల్లో వారు మీ దాంట్లోకి మారారా లేదా వారితో మాకు సంబంధం లేదండి. కానీ మా కుటుంబ సభ్యులు, మా అత్తగారు మామగారు, మా అత్తగారు మామగారు అని అంటే రకరకాల వాళ్ళంతా కూడా ఆ యొక్క మీ యొక్క సంప్రదాయంలో ఉన్నారు కదా. మరి ఈరోజు మీరు అన్న స్టేట్మెంట్నే ఏంటి, శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదు, అది ఒక అబద్ధం అని అంటే, అది నిజమని చెప్తూ మభ్యపెడుతున్నారు. మిగతా గురువులంతా కూడా ద్రోహులే, ఆ పీఠాధిపతులు ద్రోహులే, ఆ సన్యాసులు ద్రోహులే, అసలు ఆ సంప్రదాయమే పెద్ద అధర్మంతో కూడిన సంప్రదాయం అనే ఒక నీచమైన, నికృష్టమైన వ్యాఖ్యానంతో మీరు ఇండైరెక్ట్గా మాట్లాడారు కదా. ఈరోజు చెప్తున్నామండి, వచ్చే వైశాఖ శుద్ధ దశమి నాడు నా తల్లి వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి యొక్క పుట్టినరోజు. మీరు అన్న మాట కనుక తప్పు అని చెప్పేసి మీరు ఒప్పుకోకపోయినా మీ శ్రీ వైష్ణవ ధర్మాన్ని పుచ్చుకొని మా యొక్క వాసవి కన్యకా పరమేశ్వరికి, పెనుగొండ నగరేశ్వరుడికి, పెనుగొండ జనార్దనుడికి, పెనుగొండ కోనకమలాదేవి లక్ష్మీ అమ్మవారికి, మా కులగురువులు భాస్కరరాయల వారికి, మా సంప్రదాయ గురువులు శంకర భగవత్పాదుల వారికి
ద్రోహం తలపెట్టి, అంటే దైవానికి ద్రోహం చేసి, ఈ యొక్క సంప్రదాయానికి ద్రోహం చేసి, గురువుకి ద్రోహం చేసి, ఇంట్లో పూజాది క్రతువులు పితృకర్మలు చేస్తున్న బ్రాహ్మణులను, అంటే ఇంటి పురోహితుడికి కూడా ద్రోహం చేసి ఈ సంప్రదాయాన్ని మార్చుకున్న వాళ్ళంతా కూడా కులద్రోహులు అనే ఒక ముద్ర మేము వేసే అవకాశాన్ని మీరే సృష్టిస్తున్నారు. ఈ రోజు వరకు మీరు ఎంతమందిని సంప్రదాయం మార్చినా సరే, సమాశ్రయాలను చేసినా సరే మేము ఏనాడు మాట్లాడలేదు. కానీ వెళ్ళి మా శంకరాచార్యుల వారి యొక్క చరిత్రయే ఒక పెద్ద అబద్ధం అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది మాకు చాలా బాధ. ఎందుకనంటే నేను ఒక ఆర్యవైశ్యుడిని, మా శంకర భగవత్పాదుల వారు మా యొక్క కులగురువులు, మా యొక్క కులాచారులు, వారి యొక్క గౌరవం నిలబడేలాగా మేము ఏం ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి మేమంతా కూడా కష్టపడుతుంటే, ఒక యువతగా ఒక యువకుడిని మీరు ఈ రకంగా బాధ పెట్టారు చూడండి. ఇది అంతా ఇంత కాదండి, నిజం చెప్తున్నాను. మీరు అసలు మీరు ఏదైతే పీఠం అని చెప్పేసి మీరు సన్యాస ధర్మాన్ని అనుభవిస్తున్నారో అదంతా కూడా మీ కుటుంబాలు, శ్రీ వైష్ణవ కుటుంబాలు, సహజంగా వచ్చిన కుటుంబాలతో మీరు ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మీరు శ్రీ వైష్ణవ ధర్మాన్ని అందరికీ అందించి, సమాశ్రయాలను చేయించి, ఈ స్మార్త సంప్రదాయంలో శంకర పరంపరలో ఉన్న వాళ్ళని మీ దాంట్లోకి తెచ్చుకొని మీరు అనుభవిస్తున్న రాజరికం ఇది. కాబట్టి అటువంటి దౌర్భాగ్య స్థితిలో మా శంకర పరంపరలో ఉన్నవారు ఎవ్వరూ లేరు, ఎప్పటికీ ఉండరు కూడా. ఎందుకనంటే ఈ భారతదేశంలో వేద విదితమైన దేవతలు ఎవరైతే ఉన్నారో, శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా, గణపతి అయినా, సూర్యుడైనా, సుబ్రహ్మణ్యుడైన ఎవరిని ఆరాధన చేసినా సరే వాళ్ళంతా కూడా శంకరాచార్యుల వారి యొక్క బిడ్డలే, శంకర భగవత్పాదుల వారి యొక్క శిష్యులే. మీరు ఏ సంప్రదాయంలో ఉన్నా, ఏ గురువుని ప్రకారం మీరు జీవిస్తున్నా సరే, వేదాన్ని గౌరవిస్తూ జీవించే వాళ్ళు ఎవరైనా సరే శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉంటారు. మేము శంకరాచార్యుల వారిని విశేషంగా కీర్తిస్తూ, ఆరాధిస్తూ దైవంగా భావించేవారు. దైవంగా భావించడం ఏంటి, వారు సాక్షాత్ దక్షిణామూర్తి యొక్క అవతారం. అటువంటి వారి గురించి మాట్లాడే సాహసం చేసిన మిమ్మల్ని ఏ రకంగానూ మేము ఉపేక్షించేది లేదు. మా యొక్క కులధర్మాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో దాన్ని సవివరంగా అందరికీ తెలియపరిచి మా కులధర్మాన్ని మేము కూడా పునరుద్ధరణ చేసుకునే ప్రయత్నం చేస్తాము. మీలాంటి వారి నుండి మా యొక్క యావత్ హైందవ సోదరులందరూ కూడా దూరంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఆచార్యులను ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసి హిందువుల మధ్యన విభేదాలు సృష్టించే దుర్మార్గుల నుండి మమ్మల్ని రక్షించాలి అని ఆ యొక్క శ్రీమన్నారాయణను కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హింద్, జై వాసు, జై మాతా.